Hello guys, welcome to my channel BSK Connects. కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఒకవేళ జగన్ గారికి అపోజిషన్ లీడర్ గా స్టేటస్ ఇస్తే, ఆయన అపోజిషన్ లీడర్ గా గుర్తిస్తే, ఆయనకి అసలు మాట్లాడడానికి కూడా ఏముండదు కదా. స్టేట్ లో అంత బ్రహ్మాండమైన పరిపాలన నడుస్తూ ఉంటే అపోజిషన్ లీడర్ గా ఉన్న వాళ్ళు, జగన్ గారైనా ఇంకెవరైనా, వాళ్ళకి అసలు మాట్లాడడానికి ఏముంటది? మరి అలాంటప్పుడు జగన్ గారిని అపోజిషన్ లీడర్ గా ఎందుకు గుర్తించట్లేదు? అప్పుడు జర్మనీకి వెళ్ళిపోతాం. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి, చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఎంపీస్ ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి, మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, చదువుకోరా అని చెప్పేసి పాప ఇంట్లో వాళ్ళు కష్టపడి వాడిని స్కూల్కో కాలేజ్కో పంపిస్తే వాడు బంకు కొట్టి వాడు ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి ఏదో ఒక సాగు చెప్పి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి లాస్ట్కి వాడి భవిష్యత్తు ఏంటో వాడికి అర్థం కాక చాలా ఇబ్బంది పడతాడు అనమాట. సో దీంట్లో నేను చెప్పే మీకు నీతి అర్థమై ఉంటుంది. అదేంటి అంటే, జనాలు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి వాళ్ళకి ఒక స్థానం ఇచ్చారు. ఆ స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని వాళ్ళు గట్టిగా నిలబెట్టుకోవాలి. ఎక్కడ? వాళ్ళకి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏమైతే సమస్యలు ఉన్నాయో అక్కడ వాళ్ళు స్పీకర్ ముందు జనాలకి తెలిసేలాగా దాని గురించి వివరించాలి. ఓకే, ఆ నియోజకవర్గంలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి జనాలకి తెలిసి, జనాలు ఓకే మా వాడు మా కోసం కష్టపడ్డాడు, మా వాడు మా కోసం చెప్తున్నాడు, సో వీళ్ళు చేయట్లేదు అని జనాలు మళ్ళీ డిసైడ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళని గెలిపించాలా లేకపోతే ఓడించాలనేది డిసైడ్ చేస్తారు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే, వైసీపీ పార్టీ వాళ్ళు బాగా అలవాటైంది ఏంటంటే, వాళ్ళకి ట్విట్టర్లో పోస్టులు పెడతాం, ఓకే, సాక్షి మీడియాలో కూర్చోవడం తప్ప వాళ్ళు సమాజానికి అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పాలి, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి అన్న ఇది మర్చిపోయారు వాళ్ళు. అలా చేయటం వల్ల చూసే జనాలకి చాలా చిరాకు వస్తుందని చెప్పేసి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. దానికి మళ్ళీ తోడుగా వీళ్ళు కావాలని చేస్తారా ఏంటో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి సంబంధించి ఒక సోషల్ మీడియా పిఆర్ టీం ఉంది. ఆ పిఆర్ టీం ఏం చేస్తారంటే, వాళ్ళు చేయాల్సిన పని కాకుండా వాళ్ళు చేసింది మర్చిపోయి మళ్ళీ వాళ్ళ రిటర్న్లో అధికార పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తాం, ఓకే, దానికి సంబంధించిన లూప్ హోల్స్ తీయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల జనాలకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు. ఎందుకు అంటే, జనాలకి ఎప్పుడు నమ్మకం వస్తుందంటే, వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు ఒక్కడే ఉన్నా కూడా ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నించే తత్వం ఫేస్ టు ఫేస్ లేకుండా ఎక్కడో ట్విట్టర్లోనో లేకపోతే ఎక్కడో మీడియాలోనో కూర్చొని వాళ్ళు చెప్తే చూసే జనాలకి చిరాకు వచ్చింది. గవర్నర్ గారు మాట్లాడుతుంటే నినాదం చేస్తున్నారు, ఏమని? ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి. ఎందుకు చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు మైక్ తీసుకొని వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ప్రశ్నిద్దామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అని జనాలు అనుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే అక్కడ ఉండే బెనిఫిట్స్ వేరు. ప్రతిపక్ష హోదాకి అంటే ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి చాలా పవర్స్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే దాన్ని గట్టిగా నిలదీసే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ప్రతిపక్ష హోదా రావాలి అంటే కనుక 10% సీట్ షేర్ ఉండాలి దాంట్లో. ఇప్పుడు సపోజ్ 175 నియోజకవర్గాలు ఉంటే కనుక 175లో కనీసం 18 సీట్లు రావాలి. 18 సీట్లు వస్తేనే 10% సీట్ షేర్ ఉంటుంది. సో ఈ సీట్ షేర్ ఉన్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా హక్కు వచ్చింది. ఓకే, ఇది కాకుండా 18 కంటే తక్కువ ఉంటే, అంటే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం అది ప్రతిపక్ష హోదాకి అర్హులు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తేనో, కళ్యాణ్ గారు ఇస్తేనో వీళ్ళు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు. అది రాజ్యాంగంలో ఉంది. అది ఉంటే ఎవరు కాదనరు, ఎవరైనా ఇస్తారు దాంట్లో. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నారా, కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఈ ఎవరు చూడరు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు కంపేర్ చేస్తున్నారు, జనసేనకి 6% ఓట్ షేర్ ఉంది, వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది, మరి ఎందుకు జగన్కి ప్రతిపక్ష హోదా ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ఓట్ షేర్ వేరు, సీట్ షేర్ వేరు. ఓట్ షేర్ ఏంటి అంటే, ఇక్కడ జనాలు ఓట్లేసి గెలిపించేదాన్ని ఓట్ షేర్ అంటారు. సీట్ షేర్ అంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించిన దాంట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది పాయింట్. ఇక్కడ 40% ఉందా 10% ఉందా కాదు. ఇప్పుడు జనసేనకి 21 సీట్లు వస్తే
వాళ్ళు 175 నియోజకవర్గాల్లో 21 సీట్లు పొందగా వాళ్ళకు వచ్చిన సీట్ షేర్ 12%. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది 11 సీట్లు, అంటే 6% వచ్చింది. 6% ఓట్ షేర్, అంటే 6%కి ప్రతిపక్ష హోదా రాదు. మినిమం 10% ఉండాలి. అది ఓట్ షేర్ బేస్ చేసుకొని రాదు, సీట్ షేర్ చేసుకొని బేస్ చేసే వచ్చింది. ఓకే, ఇది తెలియకుండా వీళ్ళు ఎలివేషన్లు వేసుకుంటా ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పేశారు, ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదు. మీరు కావాలంటే మీరు జనం కోసం మాట్లాడాలి అంటే అసెంబ్లీకి రండి, మేము చెప్తాం. మీరు మీడియాలోనో లేకపోతే ట్విట్టర్లోనో కూర్చొని మీరు చేస్తా అంటే మేమేమీ చేయలేమని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ఆ జర్మనీ ఇష్యూ ఏంటి అంటే, జర్మనీలో ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ 40% ఓట్ షేర్ ఉంది కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరని చెప్పేసి ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో దానికి ఆయన వివరణ ఇచ్చారు. సో ఇది మ్యాటర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు అని చెప్పేసి పాపం వాళ్ళ వైసీపీ క్యాడర్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, సోషల్ మీడియా మొత్తం వాళ్ళ పీఆర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి మా ఓడి అసెంబ్లీకి వెళ్తున్నారని చెప్పేసి ఎనలేని ఎలివేషన్లు వేశారు వాళ్ళు. అంటే ఎక్కడ లేని ఎలివేషన్లు వేసారనమాట. మా ఓడు అసెంబ్లీకి వెళ్తున్నాడు, అసెంబ్లీలో అడిగి పెడితే దద్దరిల్లిపోయిద్ది, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తడిసిపోయిద్ది, వాళ్ళు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళకి, మా ఓడు అడిగే క్వశ్చన్కి అని చెప్పేసి పాపం నిద్ర కూడా పట్టకుండా వాళ్ళు చాలా ఎలివేషన్లు వేసుకున్నారు. తీరా చూస్తే ఆయన 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేడు, వెళ్ళాడు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి నినాదాలు చేశారు, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, బాయ్కాట్ చేసి బయటకు వచ్చేసాడు. సో ఇది మ్యాటర్ జరిగింది. సో ఇలా చేసుకుంటూ వెళ్తే చూసే జనాలకి, వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిపించిన జనాలకి వీళ్ళు ఏ విధమైన మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలు వచ్చి ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పాపం ఆ ఊర్లో ప్రజలకి ఏమర్థమైంది, ట్విట్టర్ అకౌంట్ దాంట్లో రిప్లైలు ఇవ్వాలా వాళ్ళు, దాంట్లో రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోవాలా. క్వశ్చనింగ్ అనేది చేయండి. ఎంతసేపు ట్విట్టర్ దొరికింది కదా మనకి, ఒక వైసీపీ క్యాడర్ ఉంది కదా అని చెప్తే, ఆ వైసీపీ క్యాడర్ ఏపీ మొత్తం ఉంటుంది ట్విట్టర్లో. ఓకే, దాంట్లో నీ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ ఎక్కడ ఉంది, నీ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ ఓట్లు వేస్తే నువ్వు గెలుస్తావు. ఎంటర్ ఏపీలో ఎవడెవడో కామెంట్లు పెట్టన్నా, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అంటే అవ్వదన్నా. అర్థం చేసుకోండి అన్న, జనాలు ఎదుగుతున్నారు. ఓకే, జనాలకి అన్నీ తెలుస్తున్నాయి. సో మీరు ఇదే విధంగా చేస్తా అంటే ఇంకేం చేయలేం. ఇంకోటి ఆ రోజా గారు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే రొట్ట స్క్రిప్ట్ ఇవన్నీ. ఆ దమ్ముంటే ఎందుకు దమ్ములు కావాలి? దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దమ్ముంటే మీరు రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకోండి, గవర్నమెంట్ ప్రశ్నించండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు వచ్చి 9 నెలలు అయింది, 9 నెలలకి ఎక్కడ ఏమీ మారవు. ఇంతకీ మీరు 5 ఏళ్ళు చేశారు, 5 ఏళ్ళు ఏమైనా మారిందా అంటే చాలా మారింది. నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతిపక్ష హోదా అనేది అడిగితే రాదు, జనాలు మ్యాండేట్ ఇస్తే వస్తాయి. ఓకే, ఆ జనాలు ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి 18కి పైగా సీట్లు వస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదాకి అర్హులు. ఎవరు అవునన్నా కాదన్నా అది రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సిందే. సో ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.